వచ్చే లోపల కబుర్లు చెప్పుకుందాం. అంతే, ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ కిందే. ఇది ఆనందవర్ధనుడు రాశాడు కదా, ఈ కాశ్మీర దేశవాసి. ఇది ఈ స్ట్రక్చర్, స్ట్రక్చర్ చూస్తే కారిక అంటే సూత్రాలు. తర్వాత అంటే 3 పార్ట్స్ గా ఉంటుంది ధ్వన్యాలోక ప్రతి ఏరియా చూసి. కారిక, వృత్తి, ఉదాహరణ. తప్పుగా తప్ప మిగతా ఉదాహరణలన్నీ కూడా ప్రాచీన కవుల రచనలించే ఇచ్చాడు. ఎందుకలా గురుగారు వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రాచీన కవుల నుంచే స్వీకరించారు. ఇందులో సుమారుగా 184 సంస్కృత శ్లోకాలు, 42 ప్రాకృత గాథలు ఉన్నాయి. మొత్తం 222. మన సిలబస్ లోనే ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఇక ప్రార్థనా శ్లోకంలో గోళ్ళని ఏం చేశాడు, చంద్రుడితో పోల్చాడు. చంద్రుడితో పోల్చడం ద్వారా ఉపమానము కన్నా ఉపమేయం ఆధిక్యం. ఎందుకంటే నరసింహస్వామి గోళ్ళు గొప్పవని చెప్పాడు కాబట్టి కనుక ఇది వ్యతిరేకాలంకార ధ్వని వచ్చింది. అట్లాగే మధురిపోహ్ అని నరహరి అవతారాన్ని వర్ణించడం ద్వారా భగవంతుడు లోక బాధలు తీర్చడానికి సర్వదా ఉద్యుక్తుడు అని వస్తుధ్వని కూడా చూపించాడు. అట్లాగే నిరంతర ఉద్యమశీలత్వం ద్వారా గొప్ప ఉత్సాహాన్ని వ్యంగ్యపరిచి దాని స్థాయిభావమైన వీర రసాన్ని స్ఫురించజేశాడు కాబట్టి రసధ్వని కూడా ఉంది. అంటే ఉన్న ధ్వని 3 రకాలు: అలంకార ధ్వని, వస్తుధ్వని, రసధ్వని. ఈ 3 కూడా ధ్యాన శ్లోకంలో చూపించాడు అనమాట. ఇది ఒకటి. ఇకపోతే ధ్వని లేదు అన్నప్పుడు ఏమైనాయి, దాన్ని ధ్వని లేదు అనేవాళ్ళు. వీళ్ళు 3 రకాలుగా క్లాసిఫై చేశారండి. మొదటి వాడెవడు, ధ్వని అభావవాదుడు. అంటే వీడు అసలు ధ్వని లేనే లేదు పో అన్నవాడు. తర్వాత వచ్చింది రెండో వాదం ఏమిటి అంటే భాక్తవాదము అంటారు. భాక్తవాదము అంటే ధ్వని అనేది గుణవృత్తుల చేతనే సిద్ధిస్తుందయ్యా, నువ్వు మళ్ళీ ప్రత్యేక ధ్వని లేదు అంటాడు. ఇక్కడ గమనించినట్లయితే మొదటి వాడేమో అసలు ధ్వనే లేదు పో అన్నాడు. రెండో వాడు ఏమంటున్నాడు, ధ్వని అనేలాగా నువ్వు చెబుతున్న ధ్వని లాంటిది ఉంది, కానీ అది ధ్వని అనడానికి వీలు లేదు, దాన్ని ఏమనాలి, గుణవృత్తులతో సిద్ధిస్తుంది అంటాడు. మూడో వాడు ఏమంటాడు, అనిర్వచనీయవాదులు. అంటే ధ్వని ఉంది కానీ అది ఇట్లా ఉంది అని చెప్పడానికి, వాక్కులతో చెప్పడానికి కుదరదు అంటాడు. అంటే ఒక గ్రెడేషన్ లో ధ్వనిని అంగీకరించారు, గమనించాల్సింది. అంటే ముందు లేదన్నాడు, రెండు ఉన్నా అది ఆ పేరుతో పిలవటానికి లేదన్నాడు, మూడో వాడి ధ్వని ఉంది కానీ చెప్పడానికి, డెఫినేట్ చేయడానికి కుదరదు అన్నాడు. ఎందుకుట అంటే అసలు ధ్వని అన్నదే లేదు అన్నాడు అనుకోండి, దానికి 3 కారణాలు చెబుతున్నారు వాళ్ళు. ధ్వని లేదు అనటానికి 3 కారణాలు అర్థం. ఈ కావ్యానికి శరీరం ఏమిటయ్యా అంటే శబ్దార్థాలు. దీనిలో ఉండేటటువంటి చారు హేతువులు అంటాం మనం, అవి అలంకారాలు. అట్లాగే వర్ణాలకి కూర్పు సంబంధించిన శబ్దాలు చారు హేతువులైనటువంటి అలంకారాలు, ఇవన్నీ శ్రవణాలే. కనుక ధ్వని అట్లాగే అంటే శబ్ద రూపమైనటువంటి శబ్దాలంకారాలు అర్థస్వరూపమైన అర్థాలంకార వల్లనే కలుగుతున్నాయి.
కనుక వేరేగా ప్రత్యేకంగా ఇంకేం లేదు అని వాళ్ళ లెక్క. ఇట్లా ధ్వని అభావవాదులు చెప్పారు. రెండోది ఏం చెప్పారు అంటే, ప్రసిద్ధమైన మార్గంలో విరుద్ధంగా ఏదో ఒక కావ్య ప్రకారాన్ని చెప్పి, నీ ఇష్టం వచ్చి నోటుకొచ్చింది చెప్పి, దీనికే నువ్వు ధ్వని అంటే విద్వాంసులు ఒప్పుకొరపో అంటాడు. మూడోది ఏమంటాడు, ధ్వని అసలు లేనే లేదు పో, ఇదంతా మీ కల్పనే, ఉంటే అది కావ్యానికి సౌందర్యాన్ని కలిగించేది అయి ఉండాలి. ఎప్పుడైతే ఆ కావ్యానికి సౌందర్య హేతు అవుతుందో అది గుణాలంకారాలు అంతర్భాగం అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఈ గుణాలంకారాల్లో అంతర్భాగం అయిన తర్వాత ఇంకా మళ్ళీ నువ్వు ధ్వని అని కొత్తగా ఏంటి అంటావయ్యా? ఆ, ఆ, అంటావేంటయ్యా అని అన్నారు. అవునా? ఒక్క నిమిషం ఉండండి. కనుక ధ్వని లేదు పాడు లేదు అని వాళ్ళ తాత్పర్యం. అని వాళ్ళు చెప్పారు. ఇక ఈ పార్శ్వవాదంలోకి వస్తే దీని గురించి చాలా చెప్పుకుందాం అండి. డిస్టర్బెన్స్ చాలా ఉంది. రికార్డింగ్ స్టాప్ చేసుకోండి సార్. ఓంకారం చెప్పండి. అంతకృష్ణ గారు ఎవరు వెళ్ళారు? ఏదో ట్రైన్ లో ఉన్నా అని చెప్పారు గురుగారు. ఏ ట్రైన్ మనం చెప్పి ఎక్కాలి ఆయన. నిత్యం వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతం మాతరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. అనంతకృష్ణ గారికి చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారో ఏ ట్రైన్ ఎక్కుతున్నారో మాకు చెబితే మేము కూడా వచ్చేస్తుంటామని చెప్పండి. అప్పుడప్పుడు ఆయనకి అదే ట్రైన్ మేము కూడా ఎక్కుతామని చెప్పండి. తీయండి పాఠం. ఇప్పటిదాకా ఏం చేశారు మీ అందరూను? అయ్యా ఇప్పటిదాకా ఏం చేశారు? ధ్వనిలో అభావవాదులం గురించి, భాక్తాన్ని గురించి, తర్వాత అనిర్వచనీయవాదాన్ని గురించి సూక్ష్మంగా చెప్పారు వారు. కొంచెం నిర్వచించి ఎవరు? అనంతకృష్ణ గారే కొంచెం. అవును, ఇప్పటిదాకా లేరు కదా ఆయన. అదే అదే చెప్పారు, అక్కడి నుంచే చెప్పారు, ట్రైన్ లో ఉండే. రైల్లో చెప్పారా? కొంచెం చెప్పారు. అదే అదే మొత్తం మీద స్వాధ్యాయం జరిగింది. జరిగింది. మొదటి ప్రార్థనా శ్లోకాన్ని గురించి కూడా మొదటి చెప్పి తర్వాత వీటి గురించి చెప్పారు, ఈ 3 అంశాల గురించి. స్వేచ్ఛా కేసరిణ. అదే బాగుంది, శుభం. స్వేచ్ఛా కేసరిణ స్వచ్ఛ స్వచ్ఛాయాస్తేందవ త్రాయంతాం ఓ మధురిపో ప్రపన్నార్తి చిదో నఖాహ. కొంచెం ఆలస్యమంది దేవాలయం కదా ఇవాళ, భక్తిది ధనుర్మాస కార్యక్రమం. అవును. ఒక మహమ్మదీయుడు గ్రామాంతరం వెళ్ళాట. అది అలా ఎవరో ఒకళ్ళ ఊ కొడుతుంటే వినపడుతుంది. ఎవరు లేకపోతే మాకు ఇది హుషారు ఉండదు పాఠం చెప్పడానికి. ఒక మహమ్మదీయుడు గ్రామాంతరం వెళుతూ ధనుర్మాస సందర్భంలో మార్గళి నెలలో పూర్వకాలం ఒక సాయంత్రం అయ్యేటప్పటికి ఒకళ్ళ ఇంటి వాళ్ళని అడిగి ఆ పంచలో పడుకున్నాడు రాత్రిపూట. అక్కడ ఉండేటప్పటికి అదేమో వైష్ణవుల ఇల్లు. తెల్లవారుజామున లేచి 3:30, 4 గంటలకు శుభ్రంగా వాళ్ళు ఆవిడ ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదం వండుకున్నారు. పైన రోడ్డు మీద మన వసారాలో ఉన్నారు కదా, ఆయన కూడా లేపి అయ్యా తినవయ్యా అని ప్రసాదం పెట్టారు. చక్కెర పొంగలి, నెయ్యి, జీడిపప్పు, మరి అవన్నీ వేసి శుభ్రంగా బ్రహ్మాండంగా చక్కెర పొంగలి పెట్టారట. అది తిన్నట్ట ఆయన. ఈయన ఆశ్చర్యం వేసింది, ఎప్పుడో తినలా రుచి వాళ్ళ ఆయన చూసి,
ఏ క్యా హై అని అడిగాట ఆవిడ్ని. అమ్మా ఏ క్యా హై అన్నట్ట. ఏముంది నాయన, ఇది మామూలుగా మరి ధనుర్మాసం కదా బాబు, మామూలుగా చేసుకున్నాము అందిట. ధనుర్మాసం కదా చేసుకున్నాము అందిట. చేస్తే ఆయన అనుకున్నట్ట, నేను కోడి మాంసం తిన్నాను, ఇంత రుచిగా లేదు. మేక మాంసం తిన్నాను, అంతగా రుచిగా లేదు. ఇదే మాంసం అండి, ఎక్కడ తెచ్చారండి మీరు, ఎలా చేయాలండి అని అడిగాట వాడు. అంటే వాడికి సంప్రదాయం అదే, మరి ఆ మాంసం తినడమే వాడి సంప్రదాయం అయింది. వీడి అంటల్లో ధనుర్మాసం అన్నది వాడికి ఎలా అనిపించింది, సున్నా కనపడింది అక్కడ. సున్నా కూడా కనపడి పెట్టుకుని, ఇది ఎక్కడ దొరుకుతుందండి, మాంసం ఎలా సంపాదించాలండి అని అన్నట్ట. అలాగా మనం అందరం ఇది ధనుర్మాసం కాబట్టి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది, కొంచెం ఒక రోజు 2 రోజులుగా. ఇదంతా అయిన తర్వాతగా మనకు పాఠం అయిపోవచ్చు, పూర్తయిపోతుంది ఈసారికి. సగం దాటింది కదా, 150 పేజీలు వచ్చినాయి, తొందరగానే అయిపోతుందిలేండి. చూడండి, 152వ పేజీలో లోచనం చెప్పుకోవాలి. నిన్న లోచనం దాకా వెళ్ళాం. 152 పేజీలు లోచనం. కావ్యంచ తద్విశేషశ్చ అసౌ కావ్యస్య వా విశేషః కావ్యగ్రహణాత్ గుణాలంకార ఉపస్కృత శబ్దార్థ పృష్ఠపాతి ధ్వనిలక్షణ ఆత్మ ఇత్యుక్తం. తేన ఏతత్ నిరవకాశం శృతార్థాపత్తావపి శృతార్థౌ ఆపత్తావపి ధ్వని వ్యవహారః స్యాత్ ఇతి యచ్చ ఉక్తం చారుత్వ ప్రతీతిః తర్హి కావ్యస్యాత్మా స్యాత్ ఇతి తదంగీకుర్మ ఏవ నామ్ని ఖల్వయం వివాద ఇతి యచ్చోక్తం చారుణః ప్రతీతిః ఇది కావ్యాత్మా ప్రత్యక్షాది ప్రమాణాదపి సా భవంతి స్యాత్ ఇది తత్ర శబ్దార్థమయ కావ్య ఆత్మ అభిధాన ప్రస్తావే క ఏష ప్రసంగ ఇతి న కించిత్ ఏతత్ స ఇతి. అర్థో వా శబ్దో వా వ్యాపారో వా అర్థోపి వాచ్యః వా ధ్వనతీతి శబ్దోప్యేవం వ్యంగ్యో వా ధ్వన్యత ఇతి వ్యాపారో వా శబ్దార్థయోః ధ్వననమితి. కారికయాతు ప్రాధాన్యేన సముదాయ ఏవ కావ్యరూపః ముఖ్యతయా ధ్వనిః ఇతి ప్రతిపాదితం. విభక్త ఇతి గుణాలంకారాణాం వాచ్యవాచక భావ ప్రాణత్వాత్ అస్య చ తదన్య వ్యంజక భావసారత్వాత్ న అస్య తేషు అంతర్భావయతి అనన్యత్ర భావః విషయశబ్దార్థః. ఏవం తద్వ్యతిరిక్తః కోయం ధ్వనిః ఇతి నిరాకృతం లక్షణకృతాం ఏవేతి. లక్షణకారా ప్రసిద్ధతా విరుద్ధో హేతుః తత ఏవ హి యత్నేన లక్షణీయత. లక్ష్యేతు అప్రసిద్ధత్వం అసిద్ధే హేతుః యచ్చ నృత్యగీతాదికల్పం తత్ కావ్యస్య న కించిత్. చిత్రమితి విస్మయకృత్ వృత్తాదివశాత్ విస్మయకృద్వృత్తాదివశాత్ అది నతు సహృదయ అభిలషణీయ చమత్కార సారరస నిష్పందనమయం ఇత్యర్థః. కావ్యానుకారిత్వాద్వా చిత్రం ఆలేఖమాత్రత్వాద్వా కళామాత్రత్వాద్వా అగ్ర ఇది మొత్తం 3 రకాలు. ప్రధాన గుణభావాక్యం వ్యంగ్యస్యేవం వ్యవస్థితం ద్విధా కావ్యం తతోన్యత్ తచ్చిత్రమభిధీయతే ఇది తృతీయోజ్యోతే వక్షతి. పరికరార్థం కారికార్థస్య అధికావాపం కర్తం పరికరః అన్నాడు. అంటే కావ్య విశేషం అనే దానికి 2 విధాల అర్థాలు చెప్పడానికై 2 విధాల విగ్రహవాక్యాలు చెబుతున్నారు. కావ్య విశేషము అంటే కావ్యమే విశేషమైన ఈ కావ్యమే విశేషమని కానీ, అయితే కావ్యం యొక్క విశేషము కానీ. ఎలాగట? కావ్యం ఇది కావ్యం తత్ విశేషశ్చ అసౌ కావ్యం తత్ విశేషశ్చ తత్ అది కావ్యమును విశేషమును. అంటే విగ్రహంలో ఈ ధ్వని కావ్యము, దాని విశేషము కూడా. కావ్యం తత్ విశేషశ్చ కావ్యమును అసౌ అంటే ఇది కావ్యమును అవుతుంది, విశేషము అవుతుంది. ఇదంటే ఏది? ధ్వని కావ్యము అవుతుంది, ధ్వని కావ్యము అవుతుంది, విశేషము కూడా అవుతుంది అని ఒక అర్థం చెప్పాట.
ఇంకో అర్థం ఏం చెప్పాట, ఇతర శాస్త్రాదుల నుండి వేరు చేసే వైశిష్ట్యము అవుతుంది అని అర్థం కర్మధారయ మూలంగా. ఇప్పుడు ఏం చెప్పాట, షష్ఠీ తత్పురుష మూలంగా ఏమొస్తుందిట, కావ్యస్య కావ్య విశేష కావ్య విశేష, కావ్యస్య విశేష కావ్య విశేష, అది తత్పురుష. పైదేమో కర్మధారయ, పైది కర్మధారయ, ఇప్పుడేమో తత్పురుష మూలంగా చెప్పినట్లయితే ధ్వని కావ్యంలోనే ఉండే విశేషం ఇతర శాస్త్రాదుల్లో ఉండదు అని భావము. తత్పురుషనా కర్మధారయనా అన్నట్ట. అంటే చెప్తూ ఉంటారు ఎవరు దూరి వారును ఇంకెవరో కలిసి అలా బండి మీద వెళుతున్నారని. ఎప్పుడో చదివాను చాలా కాలం క్రితం ఒక చిన్న వాట్సాప్లో. ఇద్దరు సంస్థ పండితులు కారులో వెళుతున్న ఒక బండి మీద, ఎడ్ల బండి మీద వెళుతున్నారట. అంటే ఒక ఆయనేమో రైలుకి దిగాడు, ఈయన వెళ్ళి ఇంకో పండితుడు వెళ్ళి ఆయన బండి కట్టుకుని ఇంటికి వస్తున్నట్ట. ఇంటికి వస్తూ ఉంటే ఆ కొత్తగా వచ్చిన ఆయన అన్నట్ట, వెధవ బండి అన్నట్ట. కూర్చున్న ఆయన అటు ఇటుగా బాగా అటు బాగా ఒడిదుడుగా రోడ్డు ఉంటే వెధవ బండి అంటే ముందు ఆయన నవ్వుతూ అన్నట్ట, ఇది ఎలాగయ్యా వెధవ బండి అంటున్నావు, వెధవదైన బండి అనా వెధవ యొక్క బండి అనా అని అడిగట ఆయన చమత్కారంగా. అంటే ఆయన చెప్పాట వెధవ కొరకు బండి అని చెప్పాట కూర్చుంది కొత్తగా వచ్చిన ఆయన. వెధవదైన బండి అంటే అది ఒక అర్థమా, లేదంటే వెధవ యొక్క బండి అంటావా? వెధవ యొక్క బండి అంటే తెచ్చిన వాడిది అవుతుంది బండి. నేను వెధవ చమత్కారంగా ఇదేమన్నట్ట, వెధవ కొరకు బండి అన్నట్టు, నా కొరకు వచ్చింది కాబట్టి వెధవ కొరకు వచ్చిన బండి అని చెప్పాట ఆయన. అది చమత్కారంగా చెప్తూ ఉంటారు. ఇద్దరు పండితులు కలిస్తే చమత్కారం ఎలా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా హాయిగా ఆనందంగానే ఉంటుంది కాబట్టి అలాగ చమత్కారం అన్నమాట అది. అలాగే ఇక్కడ కూడాను ఇది కావ్యమును విశేషమును అని చెప్పాడు అని ఒకటి చెప్తాము. అయితే కావ్యస్య విశేష, కావ్యము యొక్క విశేషము అని చెబుతామా అని విశేషం ఇతర శాస్త్రాదుల్లో ఉండదు అని భావం. కావ్య శబ్దాన్ని గ్రహించడం వలన ధ్వనిరూపమైన ఆత్మ గుణాలంకారాదుల చేత ఉపస్కృతమై అందం కలదిగా చేయబడి శబ్దార్థాల వెనకనే ఉంటుంది అని చెప్పబడింది. దీని చేత గుణాలంకార ఉపస్కృత శబ్దార్థ పృష్ఠపాతి అయిన ధ్వని అనడం చేత శృతార్థాపత్తిలో కూడా ధ్వని అనే వ్యవహారం కావచ్చు కదా అని ఆక్షేపణకు అవకాశం లేదు అని కూడా అక్కడ చెబుతున్నాడు. వివరణలోకి వస్తే అర్థాపత్తి రెండు విధాలు, అది కొంచెం మనకు స్పష్టంగా అవుతుంది ఇక్కడ. అర్థాపత్తి రెండు విధాలు. ఒక వ్యక్తి పగలు భోజనం చేయకపోయినా బలిసి ఉన్నాడు. వినోదేవదత్త దివాన భుంక్తే అని పదం అది. వినోదేవదత్త దివాన భుంక్తే అంటే రాత్రో భుంక్తే ఇత్యర్థ అని చెప్తాం. అలాగనమాట. ఒక వ్యక్తి పగలు భోజనం చేయకపోయినా బలసి ఉన్నాడు అన్నట్టయితే అని ప్రత్యక్షాదుల ద్వారా తెలుసుకొని ఇతడు రాత్రి భోజనం చేస్తున్నాడు అనే అర్థాన్ని ఊహించినట్లయితే అది దృష్టార్థాపత్తి. దృష్టార్థము, దృష్ట చూడబడినటువంటి అర్థాపత్తి. అంటే పీనః దేవదత్త దివాన భుంక్తే అని శబ్దం విని రాత్రో భుంక్తే అనే వాక్యం కల్పించినట్లయితే అది శృతార్థాపత్తి. పీనః దేవదత్త దివాన భుంక్తే ఇత్యాది వాక్యాలు గుణాలంకారాల చేత ఉపస్కృతాలు కాకపోవడం చేత రాత్రో భుంక్తే అని ప్రతీయమానం అవుతున్నా అది ధ్వని కాదు అని చెప్తున్నాడు. యచ్చేతి అయితే చారుత్వం యొక్క ప్రతీతియే కావ్యత్వం అవుతుంది అని ఏ ఆక్షేపం చేయబడుతుందో అది కూడా మాకు అంగీకార్యమే. ఈ వివాదం అంతా పేరు విషయంలోనే కదా ఉంది అంటున్నాడు. దానికి ఏం పేరు పెడుతున్నావు, దానికి కొంచెం కదా తగువంతా అన్నాడు. చారుత్వానికి హేతువులుగా ప్రసిద్ధాలైన గుణ అలంకారాల కంటే ధ్వని భిన్నమైనది. ఆ గుణము కన్నా అలంకారాల కన్నా ధ్వని చాలా విశేషం భిన్నమైనది. అదే ఆత్మ అని చెప్పడానికి బదులు చారుత్వ ప్రతీతియే ఆత్మ అని చెబితే సరిపోతుంది కదా అంటే మధ్యలో ఈ ధ్వని అనేది ఎందుకు పెడుతున్నావయ్యా అని ఆక్షేపం చేసావా అని భావం. చారుత్వ ప్రతీతియే ఆత్మ అనే విషయం మాకు కూడా అంగీకార్యమే. మేము దాన్ని ధ్వని అంటున్నాం, మీరు చారుత్వ ప్రతీతి అంటున్నారు. మనకున్న తగాదాల్లా పేరు విషయంలోనే మనకున్న తగాదా, జాగ్రత్తగా వినండి ఇక్కడ పదాన్ని కొంచెం, మనకున్న తగాదా అల్లా పేరు విషయంలోనే, మనకున్న తగాదా అల్లా పేరు విషయంలోనే, మనకున్న తగాదా అల్లా పేరు విషయంలోనే, మనకున్న తగాదా అల్లా పేరు విషయంలోనే అనే అనుభావము.
ఇప్పుడు దేశానంతా నాశనం చేస్తున్నటువంటిది, హడావిడి చేస్తున్నటువంటిది ఇది ఒక పేరే. మరొక ఆక్షేపణకు సమాధానం చెబుతున్నట్ట. యచ్చేతి, అందమైన విషయం యొక్క ప్రతీతియే ఆత్మ అయితే ప్రత్యక్షాది ప్రమాణాల వల్ల కలిగే చారు విషయక జ్ఞానం కూడా ఆత్మ కావాల్సి ఉంటుంది కదా అనే ఆక్షేపణ ఏది ఉందో అది ఒక విషయమే కాదు, నిస్సారమైనది అని భావము. శబ్దార్థమయమైన కావ్యానికి ఆత్మ ఏది అని విచారించే సందర్భంలో ఈ ప్రసంగం ఏమిటి, ఈ ఆక్షేపణకి అర్థమే లేదు అని అంటున్నాడు. అంటే కారికలోని సహా అనే దానికి అర్థము కానీ శబ్దము కానీ వ్యాపారం కానీ అని అర్థము. సహా అంటే అది ఏది అంటే ఆ శబ్దము కానీ ఆ అర్థము కానీ ఆ వ్యాపారము కానీ, వ్యాపారహావా అర్థము. అంటే ధ్వనతీతి ధ్వని అనే విగ్రహం చేత ధ్వనింపజేస్తుంది కాబట్టి వాచ్యార్థం ధ్వని. శబ్దం కూడా ఇట్లే అనగా ధ్వనింపజేస్తుంది కాబట్టి ధ్వని. ధ్వన్యతే ఇది ధ్వని, ధ్వనింపజేయబడుతుంది కాబట్టి వ్యంగ్యం కూడా ధ్వని. ధ్వననం అంటే శబ్దానికి మూడిటికి చెప్తున్నాడు అక్కడ. వాచ్యార్థం అని ధ్వనింపజేస్తుంది కాబట్టి వాచ్యార్థం ధ్వని అన్నాడు, శబ్దం కూడా ధ్వనింపజేస్తుంది కాబట్టి అది కూడా ధ్వని అన్నాడు, తర్వాత వ్యంగ్యం కూడా ధ్వని అవుతుంది కాబట్టి అది కూడా ధ్వని అని అక్కడ చెప్పడం చేత, మూడింటిని చెప్పడం చేత ధ్వని అనే విగ్రహం చేత శబ్దార్థాల రెండిట్లోనూ ఉన్న ధ్వనన వ్యాపారం, ధ్వనింపజేయడం అనే వ్యాపారం కూడా ధ్వని అవుతుంది. కారికయా అని చెప్పాడు. ధ్వని శబ్దానికి పైన చెప్పిన అర్థాలన్నీ ఉన్నా కారికలో మాత్రం ప్రాధాన్యాన్ని బట్టి వీటన్నిటి సముదాయమైన అనగా శబ్ద వాచ్య వ్యంగ్య వ్యంజన వ్యాపార సముదాయమైన కావ్యమే ముఖ్యంగా ధ్వని అని ప్రతిపాదింపబడుతుంది. వీటన్నిటిలోకి పిండితార్థం ఏమిటయా అంటే శబ్ద వాచ్య వ్యంగ్య వ్యంజన వ్యాపార సముదాయమైన కావ్యమే ముఖ్యంగా ధ్వని అని ప్రతిపాదింపబడుతుంది. ధ్వని అంటే ఇది అని ఆయన వివరం చెప్పడం జరిగింది. విభక్త ఇది గుణాలంకారాలకు వాచ్య వాచక భావం ప్రాణము, దానికంటే వేరైన వ్యంజక భావము వ్యంగ్య వ్యంజక భావము స్వారం. అందుచేత దీనికి వాటిలో అంతర్భావం కుదరదు. అన్యత్ర అనండి మరొక దానిలో దేనిలో ఉండకపోవడం అనేటువంటిది విషయ శబ్దానికి అర్థము. ధ్వని యొక్క విషయం విభక్తమై ఉంది అనగా ధ్వని గుణాలంకారాదులకు వేటిలోనూ లేదు అని అర్థము. గుణము అలంకారము మొదలైన వాటిలో ధ్వని లేదు, అది వేరే కదా. ఈ విధముగా వాటి కంటే అంటే గుణాలంకారాల కంటే భిన్నంగా ఈ ధ్వని ఏమిటి అనే పూర్వపక్షవాదం నిరాకరించబడింది. లక్షణకృతాం ఏవేతి, ప్రసిద్ధమైన ప్రస్థానం కంటే వేరుగా ఉండడం చేత ధ్వని అనే కావ్య ప్రకారం లేదు అని పూర్వపక్షి చెప్పిన దానికి అర్థం లక్షణకారులలో ప్రసిద్ధంగా లేదు అని అర్థమా లక్ష్యాలలో లేదని అర్థమా? ఈ రెండు వికల్పాలు కూడా అయుక్తాలే అని చెబుతున్నాడు. లక్షణకారుల్లో అది అప్రసిద్ధమనే వికల్ప అనే హేతు విరుద్ధము. కావ్య విశేషాలలో ధ్వని లక్షణం పట్టడం చేత అవి కావ్యశబ్ద వాచ్యాలే అయినా కూడా లక్షణకార ప్రసిద్ధత్వం అనే హేతు ప్రవర్తింపజేయబడుతుంది. అందుచేత ఈ హేతువు విరుద్ధం. శబ్దం అనిత్యం అని తెలియక ఎవరైనా శబ్ద నిత్య కృతకత్వాత్ అని ప్రయోగం చేసి ఉపనిత మాత్రాన కృతకత్వ హేతువు విరుద్ధం కాకపోదు. తత ఇది నువ్వు చెప్పినట్లుగా ఇది లక్షణకారుల్లో అప్రసిద్ధం కనుకనే దీన్ని ప్రయత్నపూర్వకంగా లక్షణాదులు చెప్పి ప్రతిపాదించాలి. లక్ష్యంలో ప్రసిద్ధం కాదు అనటం అయుక్తం అంటున్నాడు. లక్ష్యేత్వితి, లక్ష్యాలలో ధ్వని ప్రసిద్ధంగా ఉండనే ఉంది. అందుచేత లక్ష్యే అప్రసిద్ధత్వాత్ అనే హేతువు ఇక్కడ అసిద్ధమైంది, దానికి పనిచేయటం లేదు. సిద్ధము అసిద్ధము. గుణాది వ్యతిరేక్తమైన మీరు చెప్పే ధ్వని నృత్తగీతాదుల కంటే అవుతుంది అనే భావన, నృత్తగీతాదుల వంటిదే అవుతుందనే అభావవాదివాది చేసిన దూషణానికి సమాధానం ఏమిటంటే యచ్చేతి, నృత్తగీతాది సమానమైనది ఏది ఉందో దానికి శబ్దార్థ రూపమైన మనం మాట్లాడుతున్న కావ్యానికి ఏమీ సంబంధం లేదు. ఏదిటా నృత్తగీతాది సమానమైన దానికి శబ్దార్థ రూపమైన మనం మాట్లాడుకునే కావ్యానికి సంబంధం లేదు. ఆ ఆక్షేపం నిరాధారం అని భావం. అంటే ధ్వని కంటే భిన్నమైనది ఆశ్చర్యం కలిగించే వృత్తాదులు అనుప్రాసాదులు ఉపయోగించడం వల్ల అది ఆశ్చర్యకరం మాత్రమే, కానీ హృదయాల చేత అభిలషింపతగిన చమత్కారమే సారంగల రస నిష్యంద మయం కాదు అని అర్థం. లేదా ధ్వని కావ్యాన్ని
అనుకరించడం చేతన దీనిని చిత్రమని అనవచ్చు. ప్రతిమాదులు విష్ణువాదులను అనుకరించడానికి కానీ చిత్రపటాన్ని కానీ చిత్రించడానికి కానీ ఏదైనా కళను కానీ చిత్రమని అనుకున్నట్లుగా దీన్ని కూడా చిత్రమని అనవచ్చు. ఆగ్రహితి ఈ విషయం తృతీయోద్యోతంలో ప్రధాన గుణభావాఖ్యానంలో చెబుతున్నాము అని కారికలు చెబుతున్నాడు. పరికర శ్లోకం అనగా పరికరం కోసము కారికలో చెప్పబడిన అర్థాన్ని విశదీకరించ కోసం చెప్పిన అర్థము. నను యత్ర ప్రతీయమానస్య అర్థస్య వైదేశస్య వైసజ్యేన వైదేశం కాదు వైసద్యం అంటే తెలుపుదనం. వైసద్యం అంటే విశదము. విశదానికి భావమే వైసద్యము అంటే దాని స్పష్టం అవటం. వైసజ్యేన అప్రతీతి సనామమాభూధ్వనే విషయ యత్ర తు ప్రతీతిరస్తి యథా సమాసూత్య ఆపేక్ష అనుక్త నిమిత్త విశేష ముక్తిపర్యాయ अपन्होत इति दीपक शंकरालंकारादौ तत्र ध्वनेः अंतर्भावः भविष्यति इत्यादि निराकर्तुम् अभिहितम् उपसर्जनीकृत स्वार्थौ अनि अर्थः गुणीभूतात्मा गुणीभूत अभिधेयः शब्दः वा यत्र अर्थान्तरम् अभिव्यनक्ति सध्वनिरिति तेषु कथं तस्य अंतर्भावः व्यंग्य प्राधान्यैः ध्वनिः न चेदत् समासोक्त्यादिषु अस्ति समासोक्तौ तावत् उपोढरागेण विलोलतारकं तथा गृहीतं शशिना निशामुखं यथा समस्तं तिमिरांशुकन्तया पुरोऽपि रागद्गलितं न रक्षितम् इत्यादौ व्यङ्ग्ये अनुगतं वाच्यमेव प्राधान्येन प्रतीयते. समारूपित नायिका नायक व्यवहारयोः निशाशशिनोः एव वाक्यार्थत्वात् नायिका नायकुలు నిశాశశి నాయకుడేమో శశితో పోల్చబడ్డాడు, నిశా ఏమో నాయకుతో పోల్చబడింది. నిశా అంటే రాత్రి స్త్రీలింగం కాబట్టి నిశా నిషేధిని రాత్రి క్రియామాక్షణదాక్షప ఇవన్నీ కూడా రాత్రి పదములు స్త్రీలింగ పదములు కాబట్టి నాయకుతోనూ. తర్వాత శశి చంద్రుడు గనుక చంద్రుడు పుంలింగం గనుక ఇది నాయకుడు కూడా పుంలింగం గనుక నాయకుడిని చంద్రుడితోనూ అలా పోల్చడం అన్నమాట. ఆశంక నన్వితి ప్రతీయమానమైన అర్థం ఎక్కువైతే స్పష్టంగా తెలియదో అది ధ్వనిక విషయం కాకపోతే కాకపోవచ్చు. అంటే సమాసోక్తి ఆక్షేప అనుక్త నిమిత్త విశేషోక్తి పర్యాయోక్త అపన్హుతి దీపక శంకరాలంకారాలలో ఎక్కడైతే దాని ప్రతీయమానం యొక్క ప్రతీతి ఉన్నదో దాని యందు ఆ అలంకారాల్లో ధ్వని అంతర్గతం కావచ్చు కదా ఇత్యాది అపేక్షను నిరాకరించడానికి ఉపసర్జనీకృత స్వార్థం అని చెప్పబడింది. అంటే ఎక్కడైతే తనను తాను అప్రధానంగా చేసుకున్న వాచ్యార్థం కానీ అప్రధానంగా చేసుకోబడిన అర్థం గల శబ్దం కానీ మరొక అర్థాన్ని విభక్తి చేస్తుందో అది ధ్వని. అలాంటప్పుడు దానికి వాటిలో అంతర్భావం ఎలా కుదురుతుంది? వ్యంగ్యం ప్రధానంగా ఉంటేనే కదా ధ్వని. ఇది వ్యంగ్య ప్రాధాన్యం. సమాసోక్త్యాదుల్లో లేదు కదా. సమాసోక్తి అలంకారంలో అయితే ఉపోఢరాగేణ ఇత్యాది శ్లోకంలో నాయిక భావాన్ని ఆరోపించిన నిశాశశాంకులే వాక్యార్థం అవటం చేత వ్యంగ్యం చేత అనుకరించబడిన వాక్యార్థమే ప్రధానంగా తెలుస్తోంది. శ్లోకానికి అర్థం ఏం చెబుతున్నాడంటే ఉపోఢరాగేణ గ్రహించబడినటువంటి రాగం గల రాగశబ్దానికి ఎరుపు అని అర్థం ఉంది, అనురాగము అని అర్థం ఉంది. రెండు శశినా చంద్రుని చేత విలోల తారకం చంచరములైన తారకములు గల తారక శబ్దానికి నక్షత్రాలు అర్థం ఉన్నాయి, కనుగుడ్లు కూడా అర్థం ఉంది, లేదా నేత్రాంతాలను కూడా చెప్పచ్చు. నిశాముఖం నిశ యొక్క ముఖం ముఖ శబ్దానికి ప్రారంభార్థం ఉంది, ముఖము అని అర్థం ఉంది. ఆ విధముగా గృహీతం గ్రహించబడింది. యథా ఎట్లనగా పురహ ఎదుట తూర్పు దిక్కున అని అర్థము. రాగాత్ రాగం వలన సంధ్యారాగం పోగానే అనురాగం వల్ల అర్థము. గళితం దారిపోయిన తయాం ఆ రాత్రిలో సమస్తం మిశ్రితమైన తిమిరాంశుకం చీకటిలో కలిగిన కిరణ సముదాయము నల్లని వస్త్రము అని రెండు అర్థాలు. నలక్షితం గుర్తింపబడలేదు. ఇక్కడ దానికి రెండు అర్థాలు చెప్పుకుంటూ వస్తున్నాడు అక్కడక్కడను. ఇక్కడ ప్రయోగించిన కొన్ని శబ్దాలను బట్టి నిశాకరుల మధ్య జరిగిన వ్యవహారము గమ్యమవుతోంది. అందుకే ఇక్కడ సమాసూక్తి అలంకారం వచ్చింది. అక్కడ విలోల తారకం ఇవన్నీ కొన్ని పదాలు వస్తున్నాయి. ఇక్కడ శశినా నిశాముఖం రాగశబ్దానికి ఏమో అనురాగమని ఎరుపు అని కానీ ఇదే కదా. ఇక్కడ కూడా చెప్తాడు కదా అనురాగవతి సంధ్య. రామాయణంలో వాల్మీకి చెప్పిన శ్లోకంలో కూడా అనురాగవతి సంధ్య
దివసస్తత్పురస్సరః అహో దైవగతిశ్చిత్ర తథాపి న సమాగమః. అనురాగవతి సంధ్య, సంధ్య అనేటువంటి ఒక నాయిక అనురాగంతో కూడుకునున్నది అన్నట్ట. దివసస్తత్పురస్సరః, దివస అనేటువంటి ఒక నాయకుడు ఆవిడకి ముందే ఉన్న అక్కడే ఎదురుగుండానే కనపడుతున్నట. అయినప్పటికీ అహో దైవగతి చిత్ర, దైవం యొక్క గతి గమనము చాలా విచిత్రంగా ఉంటుందయ్యా అంటున్నాడు. ఎందువలన? తథాపిన సమాగమ, అయినప్పటికీ వారి యొక్క సమాగమం కాలేదు. నాయిక అనురాగమతిందాను, నాయిక నాయకుడు ఇద్దరు అక్కడే, నాయకుడి ముందే ఉంది, నాయక ముందే ఉన్నాడు, నాయకుడు కూడాను. ఈవిళ్ళు అనురాగం ఉంది, వాడు ఉన్నాడు, కానీ వీడిద్దరికీ అక్కడ అనుబంధం కలవట్లేదు, సంయోగం కలవట్లేదు అని చమత్కారం చెప్పాడు అక్కడ. ఎందువలన? సామాన్యంగా నాయకుకు అనురాగం ఉన్నట్లయితే నాయకుడు అక్కడే ఉంటే ఇద్దరు కలిసి కొంచెం సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. కానీ ఇక్కడ అవకాశం కుదరట్లేదు. ఎందువలన? ఎందుకు కుదరలేదయ్యా అంటే, నాయకుడు అక్కడ ఉన్నప్పటికీ, నాయకుడు అనురాగం ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి యొక్క సమాగమం కలవట్లేదు. అదే ప్రకృతి విశేషము, అది దైవ గమనము, చిత్రంగా ఉంటుంది కదా అన్నట్ట. దీని అంతరార్థం తీసుకుంటే ఏమిటి? అనురాగవతి సంధ్య, సంధ్యాకాశము, సంధ్యా సమయము అనురాగంతో ఎర్రగా కూడుకున్నటువంటిది. దివస దివకాల పగటి కాలము, తత్పురస్సర ముందే ఉంది. అంటే పగలు పోతే గాని సంధ్య రాదు, సాయం సంధ్య రాదు. పగలు పోతే దినాంతేతు సాయం సంధ్య, సంధ్య సూర్య అంటే పగలు పూర్తిగా పోయిన తర్వాతనే సంధ్య వస్తుంది. సంధ్య వచ్చిన తర్వాత అప్పుడు పగటికి సంధ్యకిను కలయిక ఉండే అవకాశం లేదు. పగలికి సంధ్యకి ఇద్దరు కూడాను కలయిక అవకాశం లేదు. ఎందువలన? ఈ పగడు పోతే కానీ సంధ్య రాదు. అనురాగంతో ఉన్నప్పటికీ సంధ్యకి ఈ దివసుడు వెళ్ళిపోతే గాని సంధ్య రాదు. కాబట్టి విచిత్రంగా ఉంది, చూసారా? చమత్కారం వేశాడు. అంటే అనురాగంతో కూడుకున్నటువంటి నాయకు అక్కడ ఉండంగానే నాయకుడు కూడా అక్కడే ఉన్నాడు. అయినప్పటికీ ఇద్దరు పరస్పరం చూసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు, కానీ వారిద్దరు సమాగమం కరగట్లేదు. చాలా చిత్రమైంది కదా దైవగతి. ఇద్దరు ఇష్టమైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళిద్దరూ కలుసుకునే వీలు లేకుండా పోయింది కదా దైవగతి మూలం. అవును ఆయన, నిజమే అది. ఎందువలన అంటే దివస అంటే పురుషుడు, పురుషుడు అంటేనే ఎవరైనా దేవుడు. రోజు పగలు పుంలింగము, సంధ్య స్త్రీలింగము. పగలు పోతే కానీ సంధ్య రాదు, పగలనేటువంటి పుంలింగం వెళ్ళిపోయిన తర్వాత కానీ సంధ్య స్త్రీలింగం రాదు. కాబట్టి దైవ సమాగం చిత్రంగా ఉంది కదా అని చాలా గమ్మత్తుగా వర్ణిస్తాడు అక్కడ రామాయణంలో. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ అనురాగ పదానికి, అనురాగానికి ఎరుపు అర్థం ఉంది, అనురాగము అర్థం ఉంది. ఇది గుర్తొచ్చి నాకు చెబుతున్నా, ఈ మాట గుర్తొచ్చి ఆ శ్లోకం చెబుతున్నా ఇప్పుడు. యత్రేతి అలంకారే వైసద్యేనేతి చారుతయా స్ఫుటతయా చేత్యర్థః అపిహితమితి భూత ప్రయోగ ఆదౌ వ్యంక్తః, అదో వ్యంక్తః ఇత్యస్య వ్యాఖ్యాతత్వాత్ గుణీకృతాత్మేతి ఆత్మేచ్చనేన స్వశబ్దస్యార్థః వ్యాఖ్యాతః న చ ఏతదితి వ్యంగ్యస్య ప్రాధాన్యం చ యదపి జ్ఞప్తౌ న చకాస్తి బుద్ధౌ తత్వావభాసిన్యాం ఇది నయేన అఖండచర్వణా విశ్రాంతేః తథాపి వివేచకైః జీవితాన్వేషణే క్రియమాణే యథా వ్యంగ్యోర్థః పునరపి వాచ్యమేవ అనుప్రాణయన్ ఆస్తే తదా తదుపకరణత్వాదేవ తస్య అలంకారత తతః వాచ్యాదేవ తప ఉపపన్నసత్వాత్ చమత్కార లాభ ఇది. యద్యపి పర్యంతే రసధ్వని అస్తి తథాపి మధ్యకక్షా నివిష్టోసౌ వ్యంగ్యః అర్థః న రసోన్ముఖీ భవతి స్వతంత్ర్యేణ అపితు వాచ్యమేవార్థం సంసర్తుం ధావతి ఇది గుణీభూత వ్యంగ్యత ఉక్త. అంటే ఏ అలంకారమైతే ఎక్కడ ఏ అలంకారమైతే వైసద్యేన రమణీయంగాను స్ఫుటంగాను ఉన్నది అర్థము. ముందుగానే వ్యంగ్తః అనే పదం వ్యాఖ్యానించబడి ఉండడం చేత ఆహా అని అనకుండా అభిహితం అని భూతకాల ప్రయోగం చేయబడింది. గుణీకృతాత్మేతి ఆత్మ అన్న దాని చేత ఉపసర్జనీకృత స్వార్థంలోని స్వశబ్దార్థం వ్యాఖ్యానించబడింది.
నచ ఏతదిది. ఏతత్ అనగా వ్యంగ్యార్థానికి ప్రాధాన్యం ధ్వని అయిన గుణీభూత వ్యంగ్యమైన రెండు స్థలాల్లోనూ కూడా వ్యంగ్యార్థ ప్రతీతి సమయంలో ప్రాధాన్యం యొక్క ప్రతీతి ఉండటం చేత సమానమే అయినా తరువాత ప్రాధాన్యాల జ్ఞానం కలుగుతుంది అని చెబుతున్నాడు. ప్రాధాన్యం చేత బుద్ధౌ తత్వాభిభాసిన్యాం జడిత్యేవ భాసతే అని జనక చెప్పినట్లుగా సహృదయులకు అఖండమైన వ్యంగ్యార్థ చరణయందు విశ్రాంతియే కలుగుతుంది. ఆ క్షణంలో ఇది ప్రధానమా ఇది ప్రధానమా అప్రధానమా అనే ఆలోచనకు అవకాశం ఉండదు. అందుచేత వ్యంగ్యార్థ స్ఫూర్తి సమయంలో ప్రాధాన్యం ప్రకాశించకపోయినా గోచరింపకపోయినా అఖండ చరవణ విశ్రాంతి జరిగిన తరువాత వివేచకులు ఇక్కడ ప్రధానమైనది ఏది అని జీవితం యొక్క అన్వేషణ చేసే సమయంలో వ్యంగ్యార్థం కూడా మళ్ళీ వెనక్కి వచ్చి వాచ్యార్థాన్ని జవింపజేస్తూ వాచ్యార్థానికే ప్రాణం పోస్తూ కనపడుతుంది. అప్పుడు అది అంటే వ్యంగ్యార్థము వాచ్యార్థానికి ఉపకరణం అవటం మూలంగానే అది వ్యంగ్యార్థం అలంకారం అవుతుంది. అందుమూలంగా అలంకారంగా మారటం మూలంగా ఆ వ్యంగ్యం చేత ఉపస్కృతమైన వాచ్యం వలన చమత్కారం కలుగుతుంది. రసోన్ముఖం కాకుండా వాచ్యార్థాన్ని చివరికి రసధ్వని ఉన్న మధ్య కక్షలో ఉన్న వ్యంగ్యార్థం స్వతంత్రంగా రసోన్ముఖం కాకుండా వాచ్యార్థాన్ని సంస్కరించుకోవటానికి పరిగెత్తుతుంది. ఇది ఇందుచేత ఇది గుణీభూత వ్యంగ్యము అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం మళ్ళీ వివరణ మళ్ళీ ఇస్తున్నాడు. సమాసోక్త్యాదులలో వాచ్యం ప్రథమ కక్షకి, వస్తు వ్యంగ్యం ద్వితీయ కక్షకి, రసధ్వని మూడవ కక్షకి సంబంధించి ఉంటాయి. 3 స్టెప్పులుగా ఉంటాయి. అది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి మొత్తం 3 రకాలుగా మనకు ఇక్కడ వ్యాఖ్యానం చేయడం పడుతుంది. ఎప్పుడైనా సరే 3 రకాలుగా మనం వ్యాఖ్యించుకోవాలి. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు చెబుతుంటారు ఎప్పుడైనా ఈ విషయంలో 3 సోపానాలు ఉన్నాయి అంటుంటాడు ఆయన. జీవి సుబ్రహ్మణ్యం గారు మన తెలుగు విశ్వవిద్యాలయానికి కొంతకాలం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆయన మహానుభావుడు, చాలా గొప్పనైనటువంటి శాస్త్ర పాండిత్యం గలవాడు, మంచి విమర్శకుడు. ఆయన కవి కాదు, పండితుడేం కాదు, ఆయన మంచి అద్భుతమైన విమర్శకుడు. ఆయన ఎంత గొప్ప విమర్శకుడు అంటే ఆయన ఒక మాట చెప్పంగానే పట్టేసుకుంటాడు. తెలుగు విశ్వవిద్యాలయంలో సంస్కృతం ప్రైవేటుగా వచ్చింది అంటే దానికి కారణము జీవి సుబ్రహ్మణ్యం గారే. కేవలంగా ఆ మహానుభావుడే దానికి కారణం, అంత ముందు లేదు. ఆయన వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత నేను ఒకసారి వారి దగ్గరికి వెళ్ళా. వారికి నాకు చాలా కాలంగా పరిచయం ఉంది, పూర్వకాలంగా. ఎక్కడికి వెళ్ళినా పాపం గౌరవిస్తుంటాడు ఆయన. ఆ సందర్భంలో ఒకసారి నేను వెళ్ళడానికి పిలిస్తే ఒకసారి జాగ్రత్త గమనించండి. అంటే నా గొప్పతనం చెప్పడం కాదు, ఆయన యొక్క గొప్పతనం, మనిషి యొక్క సహృదయత. నేను వచ్చారని స్లిప్ పేపర్లు పంపిస్తే, చిన్న పేరు రాసి స్లిప్ పేపర్లు పంపిస్తే ఆయన స్వయంగా బయటకు వచ్చాడండి. ఆయన ఒకడును, అలాగే ఆవుల మంజులత గారు ఉండేవారు కొంతకాలం వివిసిగా తెలుగు విశ్వవిద్యాలయానికి. ఆవిడ అలాగే నేను స్లిప్ పంపించంగానే ఆవిడ బయటకు వచ్చి నుంచి నన్ను లోపల తీసుకెళ్లారు. అటువంటి మహానుభావుడు, వాళ్ళ సహృదయత అలా ఉంటుంది. అందులో జీవి సుబ్రహ్మణ్యం గారు ఎంత మహానుభావుడో, ఎంత సహృదయుడో అర్థమవుతుంది మనకి. నేను చిన్న స్లిప్ పంపించి పీటీజీ రంగాచార్యులు అని స్లిప్ పంపిస్తే అది చూసి ఆయన బయటికి వచ్చి తన వీసీ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి లోపలికి నన్ను చేయబట్టుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి మహానుభావుడు ఆయన. అటువంటి వారు మనకు స్పాతస్మరణీయులు. అటువంటి మహానుభావుడు. ఆయనతో మాట్లాడుతూ నేనన్నా, అయ్యా తెలుగు విశ్వవిద్యాలయంలో సంస్కృతం లేకపోవడం బాధగా ఉంది. కర్ణాటక వాళ్ళు ఈ సంస్థాన్ని డైరెక్ట్గా కట్టిస్తున్నారు. సంస్థ మధ్యలో ఏం లేకపోయినా ఎంట్రన్స్లు పెట్టేసి ఏదో చిన్న పరీక్ష పెట్టి వాళ్ళ చేత పాస్ చేస్తున్నారు. డబ్బులన్నీ అక్కడికి పోతున్నాయి, అందరూ కట్టుకుంటున్నారండి, మనం ఏర్పాటు చేయండి అని చెబితే ఆయన తప్పకుండా వేస్తానని చెప్పి 1 సంవత్సరంలోనే నిర్ణయం తీసుకుని తెలుగు విశ్వవిద్యాలయంలో సంస్కృతాన్ని ప్రారంభింపజేసిన వాడు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. మహానుభావుడు ఆయన అంత సహృదయుడు. అంతమంది దాదాపు కొన్ని వందల మంది ఇప్పుడు సంస్కృతం పాస్ చేయాలంటే తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కేవలంగా ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష ఇది. అంత సహృదయుడు ఆయన. చెబుతుంటాడు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడి వస్తే ఇక్కడ 3 సోపానాలు ఉన్నాయి అని చెప్తుండేవాడు. మొదటిది ఈ విధంగా ఉంటుంది, తర్వాత రెండోది, తర్వాత మూడోది. ఈ 3 సోపానాలను మనం పరిశీలించినట్లయితే అంటే ఆయన అద్భుతమైనటువంటి విమర్శకుడు, గొప్ప విమర్శకుడు జీవి సుబ్రహ్మణ్యం గారు, ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక ఆయన ఉండేవారు, ఆయన జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన సంస్కృత ఉపాధ్యాయులే, పండితులు. ఆయన చాలా గ్రంథాలు రచించారు. ఆయన జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, ఈయన జీవి సుబ్రహ్మణ్యం గారు. కొంచెం గమనించం, భేదంలో ఒక ఎస్
తో భేదం మారుతూ ఉంటుంది. ఇద్దరు మహానుభావులు, సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళు, తెలుగు సంస్కృతం బాగా చదువుకున్న వాళ్ళు, సహృదయులు కూడా. జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు కూడా. జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉండేవారు. ఏ మాట చెప్పినా చక్కగా నవ్వుతూ అందరిని పిలిచి మాట్లాడేవారు ఆయన. అందులో ఆయన సత్యసాయి డివోటీగా ఉంటూ ఉండేవారు. ఆయన చాలా గొప్ప మనుషులు. అంటే వీళ్ళందరూ కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయాన్ని ఇచ్చారు. వాళ్ళ ప్రవర్తనతో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ మాటలు మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళలాగా వాళ్ళని మనం అనుకరించడం కాదు, వాళ్ళని మనం అనుసరించాలి. పెద్దల్ని మనం అనుసరిస్తే మన జీవనం ముందుకు నడుస్తుంది. మన యొక్క తప్పులన్నీ కొట్టుకుపోతాయి. పెద్దలను అనుసరించేందుకోసంగా ఇవాళ వాళ్ళిద్దరి పేర్లు చెప్పడం జరిగింది ఇక్కడ. ఎందుకని అంటే వారి ఉపన్యాసం ఎప్పుడు అలా ఉంటుంది. జీవి సుబ్రహ్మణ్యం గారిది ఇక్కడ 3 స్థరాలు ఉన్నాయి, 3 ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియ మొదటిది, ఇది రెండోది, ఇది మూడోది అని చక్కగా ప్రతిదాన్ని కూడా విశ్లేషణ చేసి చక్కగా మనకు తెలియజెప్పే మహానుభావుడు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ సమాసోక్త్యాదులలో వాచ్యం ప్రథమ కక్షకి, వస్తు వ్యంగ్యం ద్వితీయ కక్షకి, రసధ్వని 3వ కక్షకి సంబంధించి ఉంటాయి. ఇలా చెప్పేవారు ఆయన కూడా ఉపన్యాసం చెప్పినప్పుడు. మీకు అందరికీ చాలా మందికి ఆయనతో అనుభవం ఉండవచ్చు, కాదంట లేదు, కానీ నాకున్న అనుభవం అని చెబుతున్నా అంతే. ఆయన చెప్పినట్టుగా అది 3 రకాలు చెప్పారు, 3 స్టేజీలు చెప్పారు ఆయన. వాచ్యము, వస్తు వ్యంగ్యము, రసధ్వని. మొదటిది వాచ్యము, 2 వస్తు వ్యంగ్యము, 3వది రసధ్వని ఉంటాయి. సమాసోక్తావితి అంటే యత్రోక్తౌ గమ్యతే అన్య గమ్యతే అన్య అర్థ తత్సమానైర్విశేషణై సా సమాసోక్తి రుదిత సంక్షిప్తార్థతయా బుధై అని భామహుడు కావ్యాలంకారంలో చెప్పడం జరిగింది. ఏమిటది? ఇంచత్ర సమాసోక్తే లక్షణ స్వరూపం హేతు నామ తన్నిర్వచనం. అంటే సమాసోక్తికి ఏం చెప్పాడంటే ఎత్ర ఎక్కడైతే ఉక్తం చెప్పబడింది ప్రకృతార్థం యొక్క చెప్పడమందు ప్రకృతార్థం చెప్పబడగా తత్సమానై దాంతో సమానాలైన సాధారణాలైన విశేషణాల చేత అన్య మరొక అర్థము తెలియబడుతుందో అది సంక్షిప్తమైన ఒకే వార్గంలో చెప్పబడిన 2 అర్థాలు కలదవట చేత సమాసోక్తిగా చెప్పబడుతుంది. 2 అర్థాలు కలవడం చేత దాన్ని సమాసోక్తి అని చెప్పబడుతుంది అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం చెప్పారు ఇక్కడ. ఇచ్చేత సమాసోక్తే లక్షణస్వరూపం హేతు నామ తన్నిర్వచనం. 3 రకాలు. హేతు అంటే కారణము, నామ పేరు, తన్నిర్వచనం దాన్ని వివరించడము. ఇది పాదచతుష్టయేన లక్షణ స్వరూపం. ఇది లక్షణ స్వరూపము, హేతువు, నామ, నిర్వచనం 4 రకములు. లక్షణం యొక్క స్వరూపం చెప్పడము, దాని కారణం చెప్పడము, దాని పేరు చెప్పడము, దాని నిర్వచనం చెప్పడము. ఈ 4 రకాలు పాదచతుష్టయేన క్రమాదుక్తం. పోఢరాగ సాంధ్యారుణిమ ప్రేమచయ ఏన విలోలాహ తారకాః జ్యోతింషి నేత్రత్రిభాగశ్చ యత్ర తదేతి జడిత్యేవ ప్రేమరససేన చ గృహీతం ఆవాచితం పరిచుంబితం ఆక్రాంతం చ నిశాయాః ముఖం ప్రారంభః వదనకోకనదం చ ఇది తదేతి జడితి గ్రహణేన ప్రేమరససేన చ తిమిరం చ అంశుకాశ్చ సూక్ష్మాంశవః తిమిరాంశుకం రశ్మి సబలీకృతం తమః పటలం తిమిరాంశుకం నీలజాలికా నవోఢా ప్రౌఢవధూచితార రాగాత్ రక్తత్వాత్ సంజాకృతాత్ అనంతరం ప్రేమరసరూపాచ్చ హేతోః పురః అపి పూర్వస్యాం దిశి అగ్రే చ గళితం ప్రశాంతం పతితం చ తదతయా రాత్ర్యాకరణభూతయా సమస్తం మిశ్రితం ఉపలక్షణత్వేన వా న లక్షితం రాత్రి ప్రారంభో సావితి న జ్ఞాతం తిమిరసం వళితాంశదర్శనై రాత్రిముఖమితి లోకేన లక్ష్యతే నతు స్ఫుట ఆలోకే నాయికాపక్షేతు తయేతి కర్తృపదం రాత్రిపక్షేతు అపిశబ్దః లక్షితమితి ఇది అస్య అనంతరః. అంటే సమాసోక్తికి ఇందా చెప్పినగా భామహుడు కావ్యాలంకారంలో ఇచ్చిన లక్షణం గురించి చెబుతున్నాడు అని దాని వివరం చెప్పాం పండితుల చేతాన్ని. ఈ శ్లోకంలో సమాసోక్తి లక్షణం యొక్క స్వరూపము, హేతువు, పేరు, దాని నిర్వచనము 4 పాదాల్లో చెప్పబడ్డాయి. ఉపోఢరాగేన యవని రాగం చేత అనగా సంధ్యాకాల సంబంధమైన ఎరుపు నాయకుని పక్షంలో,
ప్రేమ ధరింపబడ్డాయో అట్టి విలోలేతి చెంచలాలయ నక్షత్రాలు నేత్రాంతాలు దేని యందు ఉంటుందో అది హఠాత్తుగా ప్రేమావేశంలోనూ గృహీతం ప్రకాశింపజేయబడింది. అంటే చుంబించడానికి ఆక్రమించబడింది. నిశి యొక్క ముఖము ప్రారంభము ముఖపద్మము ఇదివా హఠాత్తుగా గ్రహించడం చేత ప్రేమావేశం వలన కలిగిన తొందర చేత తిమిరం తిమిరం అంశుకాశ్చ తిమిరాంశుకం తిమిరం అంశుకాశ్చ తిమిరాంశుకం అని విగ్రహం చేత చీకటి సూక్ష్మ కిరణాలు అనగా సూక్ష్మ కిరణాలలో మిశ్రమైన చీకటి అని అర్థము. నాయక పక్షంలో కొత్తగా వివాహం చేసుకున్న ప్రౌఢాంగనకు తగిన ఆమె నల్లని జాకెట్ నల్లని జాలిక పల్చని మేలిముసుగు లేదా నీల జాలిక అనేది కామశాస్త్ర ప్రసిద్ధమైన నీలవర్ణమైన పట్టు వస్త్రం. రాగాత్ అంటే సంచ వల్ల ఏర్పడిన ఎరుపు రంగుకు తరువాత ప్రేమ రూపమైన రాగం వలన పురహ అపి తూర్పు దిక్కున ఎదుట గళితం శాంతించినది జారిపడిపోయినది. తయాత్ రాత్రియా కరణమైన రాత్రిలో సమస్తం మిశ్రితమైనది. తిమిరము సన్నని కిరణాలు కలటానికి రాత్రి కరణం. అందుచేత తయా అన్నప్పుడు కరణార్థంలో తృతీయ విభక్తి అని అర్థము, లేదా తయా అన్నప్పుడు తృతీయ ఉపలక్షణార్థంలో చెప్పవచ్చును. అనగా జటాభిస్తాపస జడల చేత తాపసుడు జటాభి జడల చేత తపోభి అంటాడు కాళిదాసు గారు అక్కడ. తపోభి ఏంటిది క్రీతస్తపోభిరిది వాదిని చంద్రమౌళౌ అది క్రీత తపోభి ఇది వాదిని చంద్రమౌళౌ ఆమ్నాయజం నియమజం క్రమముత్సర్జ అద్య ప్రభృతి అనవతాంగి తవాస్మిదాస క్రీత తపోభిరితి వాదిని చంద్రమౌళౌ. క్రీత నీ చేత కొనబడ్డాను. ఏం చేత? నీ తపోభి నీ తపస్సుల చేత నేను కొనబడ్డాను అని చెప్పాడు శ్రీను పరమేశ్వరుడు పార్వతీదేవికి. అలాగే ఇక్కడ కూడాను అంటున్నాడు కదా. ముఖ్య కిరణాలు ప్రౌఢాంగం తగిన నల్లని జాలిక ఫలితాన్ని మేలి ముసుగు లేక నీల జాలిక అనేది కామశాస్త్ర ప్రసిద్ధమైన నీలవర్ణమైన పట్టు వస్త్రం. రాగా సంచ వలన ఏర్పడిన రంగుకు తరువాత ప్రేమ రూపమైన రాగ వలన పురహ అభి తూర్పు దిక్కున ఎదుట గళితం శాంతించినది. తయా రాత్రియాకరణ రూపం రాత్రితో సమస్తము మిశ్రితమై ఉన్నది అన్నప్పుడు తిమిరము సన్నని కిరణాలు కలవటానికి రాత్రి కారణము. అందుచేత తయా అని ఉన్నప్పుడు కరణార్థంలో తృతీయ విభక్తి అని అర్థం, లేదా తయా అన్నప్పుడు తృతీయ ఉపలక్షణార్థం చెప్పవచ్చును. అనగా జటాభి తాపస జడల చేత తాపసుడు తృతీయ విభక్తి జడల చేత. దేని చేత అయ్యాడయ్యా ఆయన? జడల చేత తాపసుడయ్యాడు అంటే. నలక్షితం ఇది రాత్రి ప్రారంభం తెలియటం లేదు. జటాభి తాపస ఇత్యాదుల వలె ఇత్తంభూత లక్షణే అనే సూత్రం చేత తృతీయ రాత్రి అవటం మూలాన తృతీయ రాత్రి అవటం మూలాన తిమిరాంశుకాలు కలిసినట్టున్నాయి. తిమిరము అంశుకము. తిమిరము అంటే చీకటి, అంశుకం అంటే ఆవిడ యొక్క బయట కొంగు. ఆ రెండు కలిసినట్టున్నాయి అని నా అర్థం తెలుస్తున్నది. నా అర్థము నా లక్షితం ఇది రాత్రి ప్రారంభం తెలియజేయబడలేదు. చీకటితో కలిసిన కిరణాలు చూసినప్పుడు జనులు రాత్రి ప్రారంభం తెలుసుకుంటారు, కానీ వెలుతురు బాగా ఉన్నప్పుడు గుర్తించరు. నాయికా పక్షంలో తయా అనేది కర్తృపదం. నాయిక చేత అని అర్థం. రాత్రి చేత ఏర్పడిన తొలగిన తిమిరాంశకాన్ని నోకులు గుర్తించలేదు, తన తిమిరాంశకాన్ని నాయిక గుర్తించలేదు అని అర్థం. పురోపి నలక్షితం అన్న వాక్యంలో అభిశబ్దాన్ని రాత్రి పక్షంలో లక్షితం తరువాత చేర్చి నలక్షితమపి అని కూడా అర్థం చేసుకోవాలి. నాయికా పక్షంలో మాత్రము పురహ అపి ఎదుట పోయిండను కూడా అనే అర్థం మనం చెప్పుకోవాలి అని చెప్పి అక్కడ చెబుతున్నారు. ఇక్కడ కాపుకుందాం మనము. స్వస్తి. ఇక్కడ నుంచి 160వ పేజీలో బాలానందని పూర్తయింది. లోచనం చెప్పుకోవాలి రేపటి నుంచేను. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ రెండో కార్యక్రమం రెడీ అయిపోవాలి. గురుగారు ఎక్కడ ప్రారంభం చేశారు? హలో, 152వ పేజీ అండి లోచనం. నాకు ఒక్కసారి ఎవరు ఏమనుకోకపోతే ఆ పేజ్ నెంబర్ ఎక్కడి నుంచి మొదలెట్టి ఎక్కడి దాకా ఆపారో నాకు అదే మన గ్రూప్ లో పెడతారా? నేను తర్వాత చూసుకుంటా. చెప్తాను, పెడతాను. ప్లీజ్.